వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మెస్సీ మానియా కేవలం కోల్కతాలో కాదు, హైదరాబాద్లో కూడా మొదలైంది. ఇక ఆయనతో ఒక్క సెల్ఫీ ఫోటో దిగాలంటే మినిమం 10 లక్షలు. సో అట్లా 60 మంది కూడా రిజిస్టర్ చేసుకున్న సందర్భం. సో దీనిపైన శ్రీధర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు ఆయన స్పోర్ట్స్ అథారిటీ కూడా చూసిన వ్యక్తి. సో ఇట్లాంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల హైదరాబాద్ ప్రైడేనా అండ్ దాంతోపాటు గ్రౌండ్ రియాలిటీలో ఉండే స్పోర్ట్స్ వాళ్ళకి ఏం చెప్తుంది, గవర్నమెంట్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సో ఇట్లాంటి ఈవెంట్స్ ఫస్ట్గా హైదరాబాద్ ప్రైడ్ని పెంచుతాయా? ప్రైడ్ పెంచేంత యూనో ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఇట్లాంటి వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్ వచ్చినప్పుడు మాత్రం ఒక యూఫోరియా క్రియేట్ అవుతుంది. చాలామంది అభిమానులు ఉంటారు. ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి ఆయన ఆటోమేటికలీ ఒక యూనో ఒక యూఫోరియా క్రియేట్ అవుతుంది. చాలామంది ఆయన చూడాలనుకుంటారు, కలవాలనుకుంటారు. మీరే చెప్పారు ఇంతకుముందు 10 లక్షల రూపాయలు ఒక ఫోటో దిగాలని చెప్పేసి. సో ఆ రేంజ్ క్రేజ్ ఉన్నటువంటి ప్లేయర్స్ కాబట్టి కొంత క్రీడలకు ఇంపార్టెన్స్ ఉన్నట్లు కనబడుతుంది. బట్ అల్టిమేట్లీ ఇట్స్ ఏ ప్రైవేట్ ఈవెంట్ అని చెప్తా ఉన్నారు. సరే, ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో మనకు తెలియదు, కానీ ప్రైవేట్ ఈవెంట్ అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే, మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న వేశారు, ఇట్లాంటి ఈవెంట్ల వరకు తోటి రాష్ట్రానికి ఏం జరుగుతుంది అని చెప్పేసి. పేరు అనేది పక్కన పెడితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు, క్రీడా రంగం చూస్తే మాత్రం చాలా అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పొచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మెస్సీ వస్తున్నాడు. అంతకుముందు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు సల్మాన్ ఖాన్తో కలిసి ఒక బైక్ రేసింగ్ ఈవెంట్ అనుకుంటాను అక్కడెక్కడో కనపడ్డారు. అంతకుముందు ఏదో ఫిఫా ఈవెంట్ చేశామని చెప్పారు. ఇవన్నీ చాలా మాటలు చెప్తా ఉన్నారు. బట్ అల్టిమేట్లీ కొత్తగా క్రీడాకారులను తయారు చేయాలంటే ఈ రేంజ్ ఈవెంట్లు సరిపోవు. ఇదేదో చాలా గ్రామీణ స్థాయిలో, పట్టణ స్థాయిలో, లేకపోతే ఈవెన్ హైదరాబాద్ నగరంలో వేరియస్ మున్సిపల్ సెంటర్స్ కానివ్వండి, ఇతర ట్రైనింగ్ సెంటర్స్లో ఉన్నటువంటి సాధారణ క్రీడాకారులు ఇదేదో మాకు సంబంధించిన విషయం కాదు, డబ్బులు ఉన్న విషయం అన్నటువంటి ఫీలింగ్ కనబడుతూ ఉంది. ఐ బీయింగ్ ఏ ప్లేయర్, ఐ బీయింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్, నాకు అర్థమైంది ఏంటంటే, మనం గ్రౌండ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా తయారు చేయకుండా గ్రామాల్లో స్కూల్స్ నుంచి మొదలుపెట్టి మండల కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర స్థాయిలో ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ అథారిటీ కానివ్వండి, లేకపోతే లోకల్ అదర్ మున్సిపల్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్ కానివ్వండి, వాటిని బాగు చేయకుండా మనకు కావాల్సినంత మంది కోచెస్ని అన్ని డిసిప్లిన్స్లో, మన దగ్గర 56 స్పోర్ట్స్ డిసిప్లిన్స్ ఉన్నాయి, వాటన్నిటికీ కోచెస్ లేకుండా, ఈవెన్ స్పోర్ట్స్ అథారిటీలో సరైన స్టాఫ్ లేకుండా ఈ ఈవెంట్లు, మెగా ఈవెంట్లు చేసి మాత్రమే ఏదో రాష్ట్ర క్రీడారంగానికి మనం ఏదో ఒరగబెడుతున్నామని చెప్పి ఎవరైనా మాట్లాడితే అది అమాయకత్వం అవుతుంది, మూర్ఖత్వం అవుతుంది. అయితే ఇంకొకటి, సరే అది కంప్లీట్గా ప్రైవేట్ ప్రోగ్రామ్ అయినప్పటికీ ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. సో అండ్ దాంతోపాటు పోలీస్ బందోబస్తు కావచ్చు, సీసీ కెమెరాస్ కావచ్చు, గ్రీన్ ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నది. సో ఒక ప్రైవేట్ ఈవెంట్ పైన ప్రభుత్వం చేసే ఖర్చు ఎట్లా తీసుకోవచ్చు దీన్ని? అదే ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఒక ఫోటోకి డబ్బులు తీసుకునే ప్రైవేట్ సంస్థ ఈవెంట్కి ప్రభుత్వ సహకారం అందిస్తుంది మాత్రమే అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇంత మేరకు ప్రభుత్వ యంత్రాంగం అక్కడ డిప్లాయ్మెంట్ అవుతే ప్రభుత్వ ఖర్చులు అవుతాయి. మరి వాటిని ఆ సంస్థ నుంచి వసూలు చేస్తున్నారా లేదా అనే విషయాన్ని రేపు పొద్దున ప్రభుత్వం చెప్పాలి. మేము క్రీడాకారులుగా కనుక్కున్నాం, ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. కానీ మాకున్న సమాచారం ఏంటంటే చాలాగా ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు అవుతుందని చెప్తున్నారు. దాని మీద పూర్తి స్థాయిలో డీటెయిల్స్ బయటకు ఇవ్వాలి. మా బాధ ఏంటంటే, ఎవరో ఒక క్రీడాకారుడు, ఒక తిలక్ వర్మ బ్రహ్మాండంగా ఆడాడు అనుకోండి, ఆయన ఎమ్మటి ఫోటోలు దిగేసి ఆయనకు 1 కోటి రూపాయలు ఇచ్చేసి మొత్తం క్రీడలు అభివృద్ధి అయిపోయినాయి. ఒక సానియా మిర్జానో, సైనా నెహ్వాలో, లేకపోతే ఒక నిఖత్ జరీన్ యొక్క ఒక బాక్సర్గా ఆమె పెరిగినటువంటి తీరుకు ప్రభుత్వాలు ఎంత మేరకు ప్రయత్నం చేసినాయంటే పెద్ద ప్రశ్న. కానీ వాళ్ళు ఒక ఈవెంట్ గెలిచి రాగానే, మెడల్ గెలిచి రాగానే 1 కోటి రూపాయలు ఇచ్చేసి బ్రహ్మాండంగా మేమే చేశామని ఒక బ్రాండింగ్ ఎక్సర్సైజ్ ఈ రాష్ట్రంలో ఉంది. అట్లా కాకుండా నేను రిక్వెస్ట్ చేసేది ప్రభుత్వాన్ని ఏంటంటే, ఇవాళ 600-700 కోట్ల రూపాయలు మేము స్పోర్ట్స్ అథారిటీకి ఇచ్చినామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో పెద్దలు చెప్తా ఉన్నారు. ఇప్పటికీ 60 కోట్లు కూడా ఖర్చు కాలే ఎక్కడ కూడా. ఇవాళ ఎల్బీ స్టేడియంలో కనీసం ఎట్లా కునారిల్లిపోయిందో మీరు చూడండి, ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. ఒకసారి మీరు కోట్ల వ్యవస్కర్ రెడ్డి స్టేడియం ఉంది, ఇవాళ అది ఇన్బిల్ట్ ఏసీ ఉండాలి. ఏసీ ఖరాబ్ ఎన్నో రోజులైంది. వచ్చినటువంటి సంస్థలు ఏతున్నాయో, ఎవరైతే మేము ఈవెంట్లు చేస్తున్నామో మేము ఏసీలు పెట్టుకొని పనిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి. బయట పరిస్థితులు సరే మీరు అదే కాదు, మీరు చాలా అక్కడ ఉన్నటువంటి వుడెన్ ఫ్లోరింగ్లు కానీ మిగతాయి కానివ్వండి, ఎప్పుడో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆ ఫ్లోరింగ్లు అన్నీ కూడా ఇంకేం మార్చలేదు. అంటే ఆ సమయం రాలే, ఇప్పుడు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది, వాటి టైం అయిపోతుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మినిమం ఖర్చు పెట్టట్లేదు. నెంబర్ 2, హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ కేంద్రంగా ఉన్న అనేక గ్రౌండ్లను
ఇవాళ ప్రైవేటు నిర్వాహకులకు ఇచ్చేటటువంటి ప్రయత్నం జరిగిపోతూ ఉంది. నాకు తెలిసి చాలా వాటికి టెండర్లు కాల్ఫర్ చేస్తూ ఉన్నారు. వెనకట డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్స్ కానివ్వండి, ఒలింపిక్ అసోసియేషన్ మా స్పోర్ట్స్కి గ్రౌండ్స్ ఫ్రీగా ఇచ్చేది ప్రభుత్వం. ఇప్పుడు పే అండ్ ప్లే కింద మేము కూడా ఖర్చు పెట్టాల్సిందే. మా అసోసియేషన్సే స్వచ్ఛందంగా పనిచేసేటువంటి సంస్థలు. మేము కూడా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ క్రీడాకారులను ఆడిపించాలంటే ప్రభుత్వం ఎట్లా గ్రాంట్ ఇవ్వట్లేదు, ప్రభుత్వం ఏం ఏడి ఇవ్వట్లేదు. మరి ఇవన్నీ కూడా మీరు కాస్ట్లీ చేస్తా పోస్తే సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి ప్లేయర్లు ఎక్కడ ఆడతారు? హైదరాబాద్ నగరాన్ని మనం చూద్దాం. జిహెచ్ఎంసీ సెంటర్స్ ఒక 18-20 ఉంటాయి. మీరు ఓల్డ్ సిటీ పోతే అక్కడ మీకు మొగల్పుర కానివ్వండి, రహీంపుర కానివ్వండి, సిసిఓబి అంటే సిసిఓబి ఈజ్ నాట్ జిహెచ్ఎంసీ సెంటర్. రహీంపుర, మొగల్పుర ఇంకా చాలా ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఇటువైపు మీకు సికింద్రాబాద్లో కొన్ని సెంటర్స్ ఉన్నాయి. వీటిల్లో సాధారణ కుటుంబాల నుంచి వచ్చినటువంటి ప్లేయర్లకి ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటేనేమో బ్రహ్మాండంగా మనం పైకి వస్తాం. వాటిని పే అండ్ ప్లేగా మారిస్తే ఇబ్బంది అవుతుంది. ఏదో కార్పొరేట్ సంస్థ ఇవాళ మెస్సీ లాంటి ప్లేయర్ వచ్చినప్పుడు 10 లక్షలు వసూలు చేసే సంస్థకి మీరు డబ్బులు వసూలు చేస్తే బాగానే ఉంటుంది. అదే దానదిన నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆర్భాటం, హంగు ఒకవైపు అదొక హైప్ క్రియేట్ చేస్తుంది, ఆట వైపు కొంత అట్రాక్షన్ క్రియేట్ చేస్తుంది. కానీ పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పిల్లలు వచ్చి, ప్రభుత్వ స్కూల్స్ నుంచి వచ్చే పిల్లలు వచ్చి వాళ్ళు ఆడుకోవడానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ కావాలంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. కోచెస్ లేరు. ఆ రోజున ఇదే మున్సిపల్ గ్రౌండ్స్ నుంచి అప్పట్లో ఉన్న అబ్దుల్ బాసిద్ లాంటి పెద్ద వాలీబాల్ ప్లేయర్ వచ్చినారు, ముఖేష్ కుమార్ లాంటి హాకీ ప్లేయర్లు వచ్చినారు, పివి రమణ లాంటి వాళ్ళు. ఆ తర్వాత మీరు చెప్పాల్సి వస్తే ఇక్కడ చాలామంది ఆ రోజు మురళీరెడ్డి గారు లాంటి వాళ్ళు, నరసింహం రెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి అన్ని రంగాల్లో. ఈవెన్ ఫుట్బాల్లో కూడా దిగ్గజ ప్లేయర్లు వచ్చినారు మనకి. హాకీ, ఫుట్బాల్, హ్యాండ్బాల్, లేకపోతే వాలీబాల్, కబడ్డీ, బ్రహ్మాండమైన ప్లేయర్లు ఆ రోజు నార్మల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వస్తే ఇప్పుడు ఇంత అడ్వాన్స్ స్టేజ్లో కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కోచెస్ లేరు, సరిగ్గా ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేదు. అన్ని ఏరియాల్లో ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం నెలకొని ఉంది. దాంతో క్రీడల్లో దుస్థితి నెలకొంది. కంటిన్యూగా ఈవెంట్స్ల పైన కాన్సన్ట్రేట్ చేస్తున్న ప్రభుత్వం గ్రౌండ్ రియాలిటీలో ఈ గ్రౌండ్స్ పైన కావచ్చు, క్రీడాకారుల పైన కావచ్చు, కోచ్ రిక్రూట్మెంట్లో కావచ్చు ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది అనిపిస్తుంది? లేదు అంటున్నా, బిల్కుల్ లేదు. మీరు స్పోర్ట్స్ అథారిటీకి పోండి. మన దగ్గర ఉమ్మడి 10 డిఎస్ఎల్ చూద్దాం, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలు. ఆ తర్వాత ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి, స్పోర్ట్స్ అథారిటీలు అన్నీ ఉన్నాయి. పోయి ఒకసారి అడగండి. ఆల్ డిఎస్డిఓస్ కోచెస్ని డిప్యుటేషన్ మీద డిఎస్డిఓలు చేస్తున్నారు. కోచ్ డిఎస్డిఓ అయిన తర్వాత, అడ్మినిస్ట్రేటివ్ రోల్ పోయిన తర్వాత కోచింగ్ ఎవడు ఇవ్వాలా? అక్కడక్కడ ఆడ్హాక్ కోచెస్ ఉన్నారు, వాళ్ళ వేతనం ఎంత? చాలామంది స్పోర్ట్స్ అథారిటీలో టెంపరీగా పనిచేస్తున్నటువంటి కోచ్లు చాలామంది వాటి వరకు రెగ్యులేషన్ లేదు, కొత్త కోచ్ల రిక్రూట్మెంట్ లేదు. అసోసియేషన్లు ఆటను అభివృద్ధి చేస్తాయి, వాటికి పెద్ద కావాల్సిన ఫండింగ్ లేదు, పట్టించుకునే నాదులు లేడు. 2 సంవత్సరాల్లో స్పోర్ట్స్ పాలసీ తెచ్చినటువంటి ప్రభుత్వం ఒక్కసారైనా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్పోర్ట్స్ అసోసియేషన్స్ని, ఒలింపిక్ అసోసియేషన్ని ప్రాపర్గా పిలిచి ఏం చేద్దామని ఒక ప్రణాళిక చేసినారా? సీఎం కప్ చేసినామని ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు. సీఎం కప్ ఎంత అధ్వానంగా చేయాలన్నా అంత అధ్వానంగా చేసిండ్రు. ఇవాళ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ యాక్టివిటీస్ మీరు చూస్తుండండి. అంటే నేను చెప్పేది ఏంటంటే బేసికల్లీ మీరు క్రీడలకు, ఈ ఆర్భాటాలకు, హంగులకు పెట్టే వందలాది కోట్ల ఖర్చులు మొన్న మీరు చూసినారు. అదేదో గ్లోబల్ సమ్మిట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదని కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. ఏం ఖర్చు పెడుతున్నారు స్పోర్ట్స్కి? చాలా అధ్వానంగా ఉంది. ఎక్కడైనా బ్రహ్మాండంగా స్వంత కృషితోటి తయారైన ప్లేయర్లు ఎవరైనా వస్తే, ఇప్పుడు మా బాస్కెట్బాల్లో మొన్న విహారెడ్డి అని, నేత్ర అని ఇద్దరు అండర్-16 ఇండియాకి ఆడారు. మేము ప్రయత్నం చేసినాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి కల్పిద్దామని చెప్పేసి. వాళ్ళు ఇప్పటికి ఆడి కూడా 3-4 నెలలు దాటిపోయింది. ముఖ్యమంత్రి గారు అపాయింట్ దొరకదు. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇవ్వరు. ఇదేం సంస్కృతి? అన్ని ఆటల్ని సమానంగా మెస్సీ గారిని కలవాలి, మెస్సీ గారితో ఆడాలనే ఆకాంక్ష ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సాధారణ క్రీడాకారులు కూడా కలవాలి కదా మిగతా వాళ్ళని. మధ్యలో కొంతమందిని కలిశారు, మళ్ళీ మళ్ళీ మామూలు అయిపోయింది కదా. నేనేమంటున్నా, ఎవరినో వ్యక్తిగతంగా విమర్శించాలని కాదు, అన్ని ఆటల్ని సమానంగా చూడండి. ప్రాపర్గా మీరు ఏదైతే నిధులు అలొకేట్ చేసినామని చెప్తున్నారో వాటిని ప్రాపర్గా కిందికి అందించండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎల్బీ స్టేడియం నుంచి మొదలుపెట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, సరూర్ నగర్ స్టేడియం, మీకు మన గచ్చిబౌలి స్టేడియం, అవే. ఆ తర్వాత ఏముంది, కేసీఆర్ గారి సమయంలో కొన్ని మినీ స్టేడియంస్ కట్టినారు, మేము కట్టినాం. ఈ 2 సంవత్సరాల్లో కొత్తగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అని చూపించండి. ఉస్మానియాలో మంచి వెలోడ్రోమ్ ఉండే, దాని పరిస్థితి ఏంటి? యూనివర్సిటీలలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైంది? జిల్లాలలో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్టేడియంస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఏం ఖర్చు పెట్టినారు? ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. మీరు మాటలు మాత్రం ఒలింపిక్స్ చేస్తాము, ఒలింపిక్ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తాము,
ట్రైనింగ్ ఇవ్వాలంటే కోచెస్ కావాలి, మంచి గ్రౌండ్స్ ఉండాలి, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, నిధులు సకాలంలో అందాలి. ఇవి చేయకుండా మెడల్ తెచ్చుకున్న క్రీడాకారులతో ఫోటోలు దిగి మేము ఏదో చేస్తున్నాం అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. సో ఇదనమాట మొత్తానికి మెస్సీ మ్యానీ అయితే హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి హై సెక్యూరిటీ కూడా ఉండబోతుంది. 450 కెమెరాల పర్యవేక్షణలో దాదాపు 3000 మంది పోలీసుల నిఘా మధ్య కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. అయితే ఈ కార్యక్రమానికి అన్నిటికి కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండబోతుంది సీఎం అండ్ మెస్సీ ఆడబోయే మ్యాచ్ 5 నిమిషాలు.